బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నేను జిఆర్ మహర్షి. అందరూ చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి పుష్ప 2 వచ్చేసింది. నేను రాత్రి ప్రీమియర్ షోలో అనేక మంది చూసేశారు. అభిమానులంతా విపరీతమైన ఉత్సాహంతో చిందులేశారు, డ్యాన్సులు చేశారు, ఫైటింగ్లకి ఒక్కొక్కరు గూస్ పంప్స్ తెచ్చుకున్నారు. అంతా బాగానే ఉంది. కానీ ఓవరాల్గా ఆ సినిమాలో ఏమిటి, ఆ సినిమా నిజంగానే అందరి అంచనాలు అందుకుందా లేదా అభిమానులకు మాత్రమే సంతృప్తి పరిచిందా? ఓని విపరీతమైన బజ్జు క్రియేట్ చేశారు. 1000 రూపాయలు టికెట్ అమ్మారు, నానా ఇబ్బందులు పడి చూశారు జనము. టికెట్లు తెచ్చుకొని ఇన్ని చేశారు కదా. అభిమానులే కాదు, మామూలు ప్రేక్షకులు, సినిమా అభిమానులు అందరూ కూడా చూశారు దాన్ని. మరి నిజంగా అది దాంట్లో అంత విషయం ఉందా? ఊరికే బన్నీ అండ్ సుకుమార్ ఒక బజ్జు క్రియేట్ చేసి బిజినెస్ చేసుకోవడానికి విపరీతమైన ఎక్స్పెక్టేషన్స్ పెంచారా అనే దాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే, పుష్ప 2 పుష్ప 1 అంతగా మనల్ని ఏమి మెప్పించదు. ఎందుకు మెప్పించదంటే అందులో ఉన్నటువంటి ఎమోషన్స్, ఎలివేషన్స్ ఇవన్నీ లేకపోవడం కాకుండా అనేక సీన్స్ చాలా బాగుంటాయి సినిమాలో. అభిమానులకు విపరీతంగా నచ్చుతుంది, నో డౌట్. అంటే సినిమా అంతా కూడా పుష్ప 1 పుష్ప ఎదుగుదల అయితే, ఇది పుష్ప రూల్ చేయడం అనమాట. రూల్ చేయడం అంటే కంప్లీట్గా ఈయనే రూల్ చేస్తాడు. ఈయన చెప్పినట్టే ఎవరైనా వింటారు. విలన్లైనా ఇతని చెప్పు చేతుల్లో ఉండాల్సిందే, సిండికేట్ అయినా ఈయన చెప్పు చేతుల్లో ఉండాల్సిందే, మంత్రి అయినా సరే, కేంద్ర ఎంపీ అయినా సరే, ఎమ్మెల్యే అయినా సరే, చీఫ్ మినిస్టర్ అయినా సరే పుష్పనే రూల్ చేస్తాడు అనేది ఈ సినిమా ఎసెన్స్. దీనికి గాను రాసుకున్న సీన్లు కొన్ని చాలా బాగుంటాయి, కొన్ని మరీ సినిమాటిక్గా ఉంటాయి. మరి సెకండ్ హాఫ్కి వచ్చేసరికి హీరో ఎలివేషన్ ఎక్కువైపోయింది, హీరోకి ఒక సంఘర్షణ లేకుండా పోయింది. ఆ ఎమోషన్ అవసరం అనేది ఏదో గుర్తించినట్లున్నారు. సెకండ్ హాఫ్ వచ్చేసరికి వరుసగా ఎమోషన్ ఎండింగ్ ఇవ్వడానికి ట్రై చేశారు. ఎందుకంటే పుష్ప 1లో మనకి ఎలా ముగిసింది ఆ సినిమా అంటే, పుష్ప ఎర్రచందనం కూలీ నుంచి ఒక ఎర్రచందనం డాన్గా ఎదిగే క్రమం ఒకటి పుష్ప 1లో చూపించారు. 2 సిండికేట్ అన్నింటినీ కూడా ఒక్కొక్కడిని మట్టు పెడుతూ వచ్చి సిండికేట్ని తానే రూల్ చేశాడు. అయితే గట్టి ఆఫీసర్ షకావత్ అనే ఆఫీసర్ అతనికి ఎదురు నిలిచాడు. వాళ్ళిద్దరికీ ఏదో ఈగో సమస్య ఏర్పడింది. మూడవది, పుష్పకు ఆల్రెడీ ఉన్నటువంటి తండ్రి సెంటిమెంట్. అంటే ఇతను పెద్ద భార్య, అంటే అసలైన భార్య కొడుకున్నటువంటి అతను అజయ్ వీళ్ళని అవమానిస్తూ ఉంటాడు ఊర్లో. వీళ్ళకు ఇంటి పేరు లేదని అవమానిస్తూ ఉండడం వల్ల ఆ ఇంటి పేరు కోసం పుష్ప ఏం చేశాడు అనేది సెకండ్ హాఫ్లో, అంటే పార్ట్ 2లో మనకు కనిపిస్తుంది. ఈ మొత్తంగా చూస్తే ఏమిటంటే 3 గంటల 20 నిమిషాల్లో ఈజీగా ఒక 30-40 నిమిషాలు తీసేసినా కూడా వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. కానీ ఎందుకో ఎక్కడ దాన్ని కట్ చేయకుండా అలాగే ఉంచేశారు. అసలు సినిమా బిగినింగ్లోనే ఉన్నటువంటి జపాన్ ఫైట్ ఒకటి ఉంటుంది. ఆ ఫైట్ ఎందుకుందో, ఆ ఫైట్ దాని ఉద్దేశం ఏమిటంటే పుష్ప ఇంటర్నేషనల్ స్థాయికి ఎదిగాడని మనకు చెప్పడానికే. అది నిజంగా జరిగిందా లేదా కళ అనేది కూడా మనకు అర్థం కాదు. ఒక 10-15 నిమిషాలు ఒక సీన్, సుదీర్ఘమైన సీన్ ఒకటి ఉంటుంది. ఆ తర్వాత వరుసగా వచ్చే సీన్లన్నీ కూడా ఏమిటంటే పుష్ప తన ఎత్తుకు పై ఎత్తుతో ఎలా ఒక్కొక్క సీన్లో తాను ఎలివేట్ అవుతూ వస్తాడు. తాను చేయాలనుకున్నదే చేస్తాడు తప్ప ఇంకొకటి చెప్పింది చేయడు అనేది. అలా ఒక్కొక్క సీను ఎలివేట్ అవుతూ రావడం ఒకటే కాకుండా, ముఖ్యమంత్రితో ఫోటో తీసుకోవాలని ఆయన కోరిక నెరవేరకపోవడం వల్ల ఏకంగా ముఖ్యమంత్రినే మార్చే దిశగా ఆయన ప్రయత్నం చేయడము పుష్ప అనేది, అది మెయిన్ లీడ్ ఈ పార్ట్ 2లో. తర్వాత శ్రీవల్లి సంబంధించిన కొంత ఎమోషనల్ సీన్స్, అంటే అమ్మాయి ప్రెగ్నెంట్ కావడము, తర్వాత తనకు పుట్టబోయే కొడుకు బిడ్డ దీని గురించి ఆలోచించడము, ఫైనల్గా పుష్ప తన కుటుంబానికి మళ్ళీ ఇంటి పేరును ఎలా సాధించుకున్నాడు అనేది ఫైనల్ క్లైమాక్స్ అని చెప్పుకోవచ్చు. మరి మొత్తంగా ఏమిటి పుష్ప 1కి మనం ఏం చేస్తాము, పుష్ప 2 అనగానే పుష్ప 1తో కంపేర్ చేసి చూస్తాం. పుష్ప 1లో పాటలు అద్భుతంగా ఉంటాయి, పాటలు విపరీతంగా సినిమాని హైలైట్ చేశాయి. కానీ పుష్ప పార్ట్ 2లో ఏం జరిగిందంటే పాటలు పెద్దగా మనకు బయట ఆడియో హిట్ అయినంతగా సినిమాలో పెద్దగా మనకి ఇంప్రెస్ చేయవు. దానికి కారణము రాంగ్ ప్లేస్మెంట్ కూడా ఒక కారణం కావచ్చు. ఎందుకంటే పుష్పకు ఒక డ్యూయెట్ అవసరమయ్యే సీన్ అక్కడ ఉండదు. విపరీతమైన ఎమోషను, ఏమంటారు, విపరీతమైన థ్రిల్లింగ్ సీన్స్ నడుస్తూ ఉంటాయి. ఎత్తుకు పై ఎత్తులు, ఈ స్మగ్లింగ్ ఇదంతా నడుస్తూ ఉంటుంది. ఈ నడుస్తూ ఉన్నప్పుడు మధ్యలో ఒక పాట ఫీలింగ్స్ అంటూ రావడము, అది బహుశా అది పెద్దగా ఆకట్టుకోదు మనకు. రెండవది ఏమిటంటే
సెకండ్ హాఫ్లో గంగ జాతర పెద్ద డ్యాన్స్ తర్వాత వెంటనే పాట ఉండడం కూడా రాంగ్ ప్లేస్మెంట్ ఏమో అనిపిస్తుంది. మూడవది ఊ అంటావా మామ అనే పాట విపరీతమైన సూపర్ హిట్. ఆ సినిమాలో కరెక్ట్గా ఒక సిచ్యువేషన్ తగినట్టుగా ఉంటుంది ఆ పాట. ఇక్కడ మనకి సిచ్యువేషన్ ఏమీ పెద్దగా అనిపించదు, ఇది సిచ్యువేషన్ని క్రియేట్ చేసినట్టు అనిపిస్తుంది. పుష్ప 1కి 2కి ఉన్న ప్రధానమైన తేడా ఏమిటంటే పుష్ప 1లో సంఘటనలు వాటంతటవే జరిగిపోతూ ఉంటాయి అవి, కానీ పార్ట్ 2 వచ్చేసరికి హీరోకు అనుకూలంగా జరుగుతాయి చాలా సంఘటనలు. అంటే హీరో తను అనుకున్నది ఏమైనా చేస్తాడు కాబట్టి అతనికి ఎదురే లేదు. అంటే సంఘర్షణ అనేది లేకపోతే హీరో ఎంత గొప్పోడు ఎంత పెద్ద తోపు అని మీరు చెప్పినప్పటికీ అతనికి ఎదురుగా బలమైన విలన్ ఎవరు నిలబడకపోవడం అనేది ఈ సినిమాలో ఒక మైనస్. ఫైనల్గా ఏదో ఒక హఠాత్తుగా అప్పటి వరకు సినిమాలో లేనటువంటి ఒక విలన్ని తెచ్చి క్లైమాక్స్ని తీసుకొని లాక్కొని రావడం అనేది కూడా ఒక రాంగ్ స్టెప్. ఎందుకంటే అప్పటి వరకు అతను ఎవరు కూడా మనకు తెలియదు. ఒక హఠాత్తుగా ఒక విలన్ వస్తాడు, ఆ విలన్తో కథ నడుస్తుంది. అంటే ఇంతకంటే కథ చెప్తే ఇది స్పాయిలర్ అవుతుంది కాబట్టి నేను కథని రివీల్ చేయడం లేదు దీంట్లో. నిజానికి కథ అంటూ ఏమీ లేదు, పుష్ప రూల్ చేయడం అనేదే కథ దీంట్లో. షెకావత్ ఫస్ట్ పార్ట్లో కొంత గంభీరంగా కాస్త నిబద్ధతగా ఉన్నటువంటి షెకావత్ సెకండ్ పార్ట్కి వచ్చేసరికి చాలా సీన్లలో బఫూన్ లాగా మారిపోతాడు. అంటే హీరో చేతిలో నిరంతరం ఓడిపోతూ ఒక బఫూన్ తరహాగా మారిపోతాడు. ఇంకోటి ఏమిటంటే 1-2 సన్నివేశాలు సుకుమార్ స్థాయికి తగినట్టుగా మనకు అనిపించవు, ఎందుకంటే మరి చీప్గా ఉన్నాయి. ఆ షెకావత్ని తర్వాత అతను హీరో వచ్చి ఎలా ఎదుర్కొంటాడనే చోట ఒక సన్నివేశం మరీ దాన్ని ఏమంటారు మరీ చీప్గా ఉంది. అది సుకుమార్ స్థాయికి కరెక్ట్ కాదేమో. ఓకే, అంటే ఇప్పుడు అభిమానులు విజిల్ వేయడం అభిమానులకి నచ్చడం అనేది కూడా అంటే గూస్ బంప్స్ అంటారే అలాంటి రావడం అనేది ఇంపార్టెంట్ కాబట్టి అక్కడ ఏది కరెక్ట్ ఏది తప్పు అనేది కూడా అనవసరము. ఇంకోటి ఏమిటంటే 300 అని ఒక సినిమా ఉంది, 300 అని చాలా కాలం క్రితం ఒక సినిమా వచ్చింది. ఆ సినిమాలో ఒక 2 సన్నివేశాలు బహుశా దీనికి ఒక ప్రేరణగా ఉండొచ్చు. ఎందుకంటే భార్యకి అవమానం జరగడం వల్ల అతను అంత పెద్ద యుద్ధానికే పోతాడు. దీంట్లో కూడా భార్యకు సంబంధించిన ఒక ఎలిమెంట్ వల్ల ఇతను చాలా దూరం పోతాడు. అట్లనే రెండోది ఏమిటంటే అందులో 300లో హీరో ఒక గ్రూప్ను ఉద్దేశించి మీరెవరు అని అడుగుతాడు. దీంట్లో కూడా ఏమిటంటే ఒక సన్నివేశంలో హీరోయిన్ ఒక గ్రూప్ను ఉద్దేశించి మీరెవరు అని అడిగి ఆ సన్నివేశం చాలా బాగుంటుంది. హీరోయిన్ అమ్మాయి రష్మిక చాలా బాగా చేసింది ఆ సన్నివేశంలో. మరి ఏమిటి మొత్తంగా సినిమా ఏమిటి, ప్లస్ పాయింట్లు ఏమిటి, మైనస్ పాయింట్లు ఏమిటి, ఇలా ఆలోచిస్తే ఏమిటంటే ఒకటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, కెమెరా వర్క్ బాగుంది, కానీ లెంత్ ఎక్కువ, అది ప్లస్ పాయింట్ కిందకి రాదు కాబట్టి మైనస్ పాయింట్, అది లెంత్ ఎక్కువైపోయింది అనేది. ఇక హీరోకు సంబంధించిన ఎలివేషన్ మీదే డైరెక్టర్ కానీ రైటింగ్ టీం కానీ దృష్టి పెట్టిందే తప్ప మొత్తంగా కథలో ఇతర పాత్రలు ఏవి కూడా హైలైట్ కాకపోవడం అనేది ఒక మైనస్. అంటే లాస్ట్ టైం పుష్ప 1లో ఏమిటి అజయ్ ఘోష్, సునీల్, అనసూయ, షెకావత్తు, అంత ముందు ఉన్నటువంటి గోవిందప్ప అనే ఒక ఎస్ఐ, ఇలా ఒకరొక్కరు హైలైట్ అవుతూ వస్తారు. ఇప్పుడు ఏమిటంటే సెకండ్ పార్ట్లో పుష్ప ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళిపోవడంతో ఈ ఇంటర్నేషనల్ స్థాయికి అంతకు మించిన విలన్ లేవుని తేలాక ఇంక అసలు విలనే లేకుండా పరిస్థితి వచ్చేసింది. విలన్ మళ్ళీ షెకావతే వచ్చాడు, కానీ షెకావత్ ఎంతసేపు కూడా ఏదో అమాయకత్వంతో కూడిన ఎత్తుగడలు, ఏదో ఈగోతో కూడిన ఎత్తుగడలు వేయడం వల్ల ప్రతిసారి ఏదో ఫూల్ అయిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది తప్ప ఇంటెలిజెన్స్ అనేది ఏమి కనపడదు. అక్కడ కండబలమే తప్ప ఇంటెలిజెన్స్ ఏమి ఎక్కడ ఇటువైపు కనపడదు మనకు. అది ఏదో కొన్ని సీన్లో ఇంటెలిజెన్స్ లాగా అనిపిస్తుంది, కానీ అదేం ఇంటెలిజెన్స్ కాదు. అది మైనస్ పాయింట్లు అని చెప్పాల్సి వస్తే ఒకటి పాటలు పెద్దగా ఎలివేట్ కాకపోవడము, వరుసగా ఫైట్లు ఉండడము అనేది, మధ్యలో ఏదో కథ జరుగుతూ ఉండాలి కదా, కథ జరగకపోకుండా వరుస ఫైట్లు ఉండడము, క్లైమాక్స్ మళ్ళీ రొడ్డకొట్టుడుగా అట్లా అంటే అనేక సినిమాల్లో చూసేసిన సన్నివేశాల్లాగే రిపీట్ కావడము. ఇంకోటి కాంతారా ఇన్స్పిరేషన్ ఏమైనా ఉందా క్లైమాక్స్లో అని కూడా మనకు అనిపిస్తుంది. అంటే కాంతారాలో క్లైమాక్స్ వల్ల గూస్ బంప్స్ రావడం ఇవన్నీ జరిగింది కాబట్టి ఇక ఏదైనా కొత్తగా ఏమైనా జరుగుతుందేమో అని మనం ఎక్స్పెక్ట్ చేస్తాము. కానీ పాత సినిమాల్లో లాగానే ఎండ్ కావడం అనేది కూడా దీనికి ఒక మైనస్ ఏమో. సరే పుష్ప 3 కూడా ఉందంటున్నారు, పుష్ప 3 ర్యాంపేజింగ్ అని ఏదో చెప్పారు. మరి ఇంత విపరీతంగా జనాలు క్రేజ్ క్రియేట్ చేసినటువంటి 3 గంటల 20 నిమిషాల సినిమాలో పూర్తిగా మనల్ని అంటే సెకండ్ హాఫ్ కూడా ఏదైనా ఆకట్టుకుంటే తప్ప ఇది బ్లాక్ బస్టర్ దిశగా వెళుతుందా అనేది డౌటు.
అంటే ఇప్పుడు ఏమిటంటే పుష్ప అనేది అందరూ చూస్తారు, అదేం పెద్ద విషయం, ఓపెనింగ్స్ రావడం అదేం పెద్ద విషయం కాదు. కానీ సరే ఒక క్లాసిక్గా పుష్ప 1 లాగా కల్ట్ క్లాసిక్గా పుష్ప 2 కూడా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశారు. కాబట్టి పుష్ప 2 కల్ట్ క్లాసిక్ స్థాయికి వెళ్ళిందా లేదా అంటే మనం కొంచెం ఆలోచించుకొని చెప్పాల్సి ఉంటుంది. కల్ట్ క్లాసిక్ కాదు కదా, మరి ఎక్స్పెక్టేషన్ తగినంతగా కూడా లేదేమో అని ఎక్కడో డౌట్. పోను మరి రెస్పాన్స్ ఎలా ఉంటుంది, నిజంగానే ఆ యాక్షన్ సన్నివేశాలకి థ్రిల్ అయిపోయి సినిమాని 1కి 4 సార్లు చూసేసి జనం సూపర్ హిట్ చేసేస్తారు. అసలు నార్త్లో దీని రెస్పాన్స్ ఎలా ఉంటుంది, ఎందుకంటే విపరీతమైన రక్తపాతము ఫైట్స్ ఉన్నాయి. కాబట్టి దీది ఎలా ఉంటుంది, ఇది ఫైనల్గా దీని రిజల్ట్ అనేది మనం ఇప్పుడే చెప్పలేము. కానీ మామూలుగా సినిమా అభిమానులకైతేనేమి సినిమా విపరీతంగా బ్రహ్మాండంగా ఉంటుంది, ఏదో అద్భుతం స్క్రీన్ మీద జరుగుతుందని ఆశిస్తున్న వాళ్ళకైతేనేమి కొంత నిరాశపరిచిందని చెప్పాలి. పూర్తిగా హైట్స్ అందుకోలేదు, కానీ అల్లు అర్జున్ నటన మాత్రము పరాకాష్ట. అంటే అతను పెట్టిన శ్రమ, అతను పెట్టిన ఎఫర్టు, ఒక క్యారెక్టర్ని డిజైన్ చేసుకోవడంలో అతను చూపిన శ్రద్ధ, ఇవన్నీ కూడా మనకు చాలా స్క్రీన్ మీద చాలా స్పష్టంగా కనబడతాయి, చాలా ఇంప్రెసివ్గా కూడా ఉంటాయి. అల్లు అర్జును, అమ్మాయి రష్మిక వీళ్ళిద్దరూ బ్రహ్మాండంగా నటించారు. అయితే మిగతా వాళ్ళు ఎవరికి కూడా సునీల్, అనసూయకి ఏదో వాళ్ళు కొంత సినిమాలో ఏదన్నా వాళ్ళ ప్రభావం చూపిస్తారు అనుకుంటే ఏమీ లేకుండా వాళ్ళకి డమ్మీలుగా మిగిలిపోయారు. అట్లనే రావు రమేష్కి ఏదో కొంత పాత్ర నిడివి పెరిగింది, కానీ అతను కూడా అతనుకున్న పరిధిలో అంటే ఆ క్యారెక్టర్కి అంతకు మించి ఏమీ ఉండదు. ఆ క్యారెక్టర్ని అంతకు మించి ఏదో ఆ క్యారెక్టర్ కొత్త ఐడియాలు ఏమైనా చేస్తూ ఉంటే, లేదా పుష్పకి అనుకూలంగానో ప్రతికూలంగానో ఒక సంఘర్షణ స్థితిని కల్పిస్తే అప్పుడు మనకి అదేదైనా ఎంగేజింగ్గా ఉండేదేమో. కానీ సంఘర్షణ లేకపోవడమే ఈ సమస్య. అంటే పుష్పాన్ని గట్టిగా ఎదుర్కొనే ఒక విలన్ లేకపోవడమే ఈ సినిమా సమస్య. పుష్పకి అనేక సమస్యలు ఎవడో ఒకటి క్రియేట్ చేయలేసి అతను దాని నుంచి ఎలా బయటకు వస్తాడు అనేది ఉండుంటే వేరే లెవెల్ ఉండేది. కానీ ఆల్రెడీ మనం ఎస్టాబ్లిష్ అయ్యి ఫస్ట్ పార్ట్లో ఉన్నటువంటి ఎర్రచందనం దొంగలు ఎలా తరలిస్తారు అనే దాని మీదే మళ్ళీ ఫోకస్ చేయడము, మళ్ళీ అదే ఉండడంతో ఏమైందంటే మనకు పుష్ప 1లో ఆ యాంబియన్స్, ఆ వాతావరణము, ఆ కథ అంతా కొత్త. కాబట్టి పార్ట్ 2కి వచ్చేసరికి మనకు అవన్నీ పరిచయం అయిపోయినాయి. ఇప్పుడు కొత్తగా పరిచయం ఏమీ చేయక్కర్లేదు. కాబట్టి ఇంకేదైనా వేరే విషయాన్ని ఎత్తుకొని ఉంటే సరిపోయింది. మళ్ళీ అదే సేమ్ ఉండడం వల్ల మనకు కొంత పదే రిపీటెడ్ సీన్లు చూసినామేమో అని అనుమానం వస్తుంది. పుష్ప తాను ఎలా ఎదిగాడు అనేది ఫస్ట్ పార్ట్లో చూపించిన తర్వాత తాను ఎలా రూల్ చేశాడు అనేది సెకండ్ పార్ట్లో చూపించడం వల్ల ఈ రూలింగ్లో పుష్ప అనేది పూర్తిగా అతను పైచేయి తీసుకునేస్తాడు. ఈ పైచేయి తీసుకోవడంలో భాగంగా ఆయన మనకు అనేక సన్నివేశాల్లో ఒక ట్విస్ట్ ఉంటుంది. అంటే మన మామూలుగా నడిచే ఒక సన్నివేశాన్ని ఇప్పుడు ఎలాగైతే పార్ట్ 1లో పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నావా, ఫైర్ అని ఒక ట్విస్ట్ ఇచ్చి వెళ్తాడే, అలా ట్విస్టులు కూడా ఉంటాయి దీంట్లో. కానీ అవన్నీ ఓకే. కానీ మొత్తంగా చూస్తే ఏమిటంటే ఎక్కడో ఏదో అసంతృప్తి. దానికి కారణం ఓవర్ ఎక్స్పెక్టేషన్ కావచ్చు, మనం ఏదో అద్భుతాన్ని చూస్తున్నాం అనుకొని థియేటర్కి వెళ్ళిన ఒక మూడ్ కావచ్చు, లేదంటే ఈ సినిమా మామూలుగా ఉండదు అని మనం గట్టిగా నమ్మడం వల్ల కావచ్చు. కారణాలు ఏమైతేనేవి కొంత అసహనము, అసంతృప్తి ఉండే మాట నిజమే. బట్ ఓవరాల్గా ఓకే, ఇబ్బంది ఏమి లేదు సినిమాకి. కానీ అంత వీళ్ళు చెప్పినంత 2000 కోట్ల స్థాయి అందుకుంటుంది అంటే మాత్రం అది కొంచెం అనుమానమే. అందుకుంటే అద్భుతమే. థ్యాంక్ యూ. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. పుష్ప 2 రిలీజ్ అయింది. ఈరోజు 9:30 షో, బెనిఫిట్ షో రిలీజ్ అయ్యింది. అన్ని థియేటర్లలో అక్కడక్కడ కొంచెం మెయిన్ థియేటర్లలో అంతా కూడా కోలాహలంగా, అభిమానులు అందరూ కూడా కోలాహలంగా జరిగింది. ఆంధ్ర రాష్ట్రం నుంచి, అన్ని జిల్లాల నుంచి విచారం ప్రకారం ఏంటంటే ఈ సినిమా పుష్ప 1 ఉన్నంత గొప్పగా ఈ సినిమా లేదని చెప్తున్నారు. ఇంట్రడక్షన్ సీన్ అయితే ఏమి, జపాన్లో జరిగే ఈ ఈ ఫారినర్స్తో జరిగే ఫైట్, ఈ ఎక్స్పోర్ట్ సందర్భంగా జరిగే సందర్భం అయితేమి, అదే అయితేమి, ఈ మలయాళ సినీ నటుడైనటువంటి ఆయన భైరవ్ సింగ్ షెకావత్ అనే క్యారెక్టర్ వేసిన ఆయనకి
బన్నీకి జరిగే క్లాషెస్, ఈగో క్లాషెస్ మెయిన్గా ఫస్ట్ హాఫ్లో ఉన్నాయి. కాబట్టి ఏంటంటే ఈ సినిమా రివ్యూ పరంగా చెప్పాలంటే కథ అనేది డీటెయిల్గా లేదు, ఇన్ డీటెయిల్గా ఉండాలి కథ. హీరో ఎందుకు ఏ పని చేస్తున్నాడు అనే దానికి ఒక డీటెయిల్ ఉండాల్సినంత అవసరం ఉంటుంది. హీరోయిన్ కోరిక మేరకు ఆ, ఆ, ఒక చీఫ్ మినిస్టర్ దగ్గరికి పోయి ఫోటో తీసుకురామని చెప్పి అడుగుతుంది. హీరోయిన్ కోరిక మేరకు ఆయన వెళ్తే సిద్ధప్ప అని చెప్పి ఒక ఎంపీని తీసుకొని వెళ్తే అతను ఫోటో తీసుకునేదానికి, స్మగ్లర్లతో ఫోటో తీసుకునేదానికి నిరాకరిస్తాడు. దాని తర్వాత జరిగే పర్యవసానాలు అన్నీ కూడా డిఫరెంట్గా ఉంటుంది. దీంట్లో ఏంటంటే ప్రధానంగా చెప్పాలంటే మ్యూజిక్ పరంగా ఏంటంటే సంగీతం అనేది చాలా ముఖ్యం అన్నమాట. రిపీట్ ఆడియన్స్కి కానీ ఇతరత్ర ఎవరికైనా కానీ. పుష్ప 1 ఆంధ్రప్రదేశ్లో ఆడకపోయినా అప్పుడు ఆంధ్రప్రదేశ్ కంటే నార్త్ ఇండియాలో బాగా ఆడిందనమాట. పుష్ప 1 అక్కడ ఆడేదానికి ప్రధాన కారణం ఏంటంటే, మెయిన్గా చెప్పాలంటే పుష్ప 1 అక్కడ ప్రధానంగా ఆడేదానికి ప్రధానమైన కారణం ఏంటంటే మ్యూజిక్ బాగా వాళ్ళకి నచ్చింది కాబట్టి ఆడింది. ఇప్పుడు ఈ పుష్ప 2లో మ్యూజికల్గా కొంచెం వీక్గా చెప్తున్నారు అందరూ కూడా. దాని గురించి మాట్లాడితే ఏమైనా చూసిన వాళ్ళు కూడా విజువలైజేషన్లో కానీ వాటిల్లో కానీ వీటిల్లో కానీ అన్నిట్లో ఉంది. ఫోటోగ్రఫీ బాగుంది, అదేవిధంగా ఎడిటింగ్ కూడా కొంచెం బాగుందని చెప్పవచ్చు. అంతా అంతా కూడా వైలెంటిక్గా ఉంది. ఒక గంగమ్మ జాతర అనే సీన్ ఒకటి ఉంది, క్లైమాక్స్ ఇవన్నీ కూడా వైలెంటిక్గా ఉండి ఫినిషింగ్ అంటే ఇంకో పార్ట్ ఉంటుంది, థర్డ్ పార్ట్ అని చెప్పేసి దాంట్లో ఒక దీంతో ఎండ్ చేశారు. కాబట్టి ప్రధానంగా చెప్పాలంటే ఏంటంటే ఇది ఇప్పుడు సినిమా రేట్లు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి జనరల్గా మామూలుగా జనాలందరూ కూడా మామూలు రేట్లు ఉంటే ఏదో చూస్తారు అని అట్లా చూస్తారు, అది చేస్తారు అని అనుకోవచ్చు. ఈ రేట్లకు ఉన్న కారణంగా డిబేట్ టాక్ అనేది సినిమాకి ఉందని చెప్పవచ్చు. ప్రస్తుతానికి ఏంటంటే అభిమానుల సంగతి వదిలేస్తే సామాన్య మానవులు కూడా వీళ్ళతో పాటు చూసిన వాళ్ళు ఉన్నారు. ఐటీ ఇండస్ట్రీ వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఒక డిఫరెంట్గా రివ్యూ చెప్తున్నారు. ఇది ఓన్లీ బన్నీ కోసం తీసిన సినిమా అన్నట్టు చెప్తున్నారు. కథ లేదు దీంట్లో, కథ అనేది లేదనే చెప్పవచ్చు అనమాట. ఎందుకంటే ఏదో ఎయిమ్ ఉండాలి కదా దాంట్లో. వచ్చి ఒక సామాన్యమైన కూలి ఒక స్మగ్లర్ అయ్యి ఒక అడవిలో ఒక రారాజులాగా వెలిగే సన్నివేశాలు అవి ముఖ్యంగా ఆ పార్ట్లో ఉన్నాయి. ఆ తర్వాత లవ్ సీన్స్ కానీ అన్నీ కూడా దాంట్లో కొంచెం బాగున్నాయి. ఈ సినిమా గురించి చెప్పాలంటే ఏంటంటే ఈ సినిమా ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రంలో ఈ పెంచిన రేట్లు అయితే ఏమి ఇతరత్ర రేపు నుంచి రేపటి వరకు రేపు 5వ తారీఖు అన్ని హౌస్ఫుల్ అయినట్టున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం పైన ఉండే షోలు వేయి కూడా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కూడా అంత రిజర్వేషన్ పోలేదు. నార్త్ ఇండియాలో మేజర్గా 20% ఆక్యుపెన్సీయే ఉన్నాయి కొన్ని ప్రాంతాల్లో. మహారాష్ట్రలో అయితేమి బుక్ మై షోలో నేను చూసిన ప్రకారం మహారాష్ట్ర అయితేమి, న్యూఢిల్లీ అయితేమి, అహ్మదాబాద్ అయితేమి, ఇతరత్ర కొన్ని ప్రాంతాల్లో పూనాలో బాగానే ఉన్నట్టున్నాయి. పూనాలో తెలుగు వాళ్ళు ఎక్కువ ఉంటారని చెప్పి పూనాలో కొంచెం బాగానే ఉన్నట్టుంది. పూనా హిందీ వర్షన్ వాటికి థియేటర్లో చాలా ఎక్కువ థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. అటు అహ్మదాబాద్ అయితేమి, అదేవిధంగా తమిళనాడులో ఈ తమిళ్ వర్షన్కి కొంచెం అన్ని బుకింగ్స్ బాగున్నాయని చెప్పవచ్చు. అదేవిధంగా దాని తర్వాత పోలిస్తే కొచ్చిన్ కొంచెం అంటే అది ఎట్లయినా కూడా బన్నీ వచ్చి అక్కడ సూపర్ స్టార్ కాబట్టి అక్కడ మన కేరళ ఆ ప్రాంతాల్లో కూడా బాగుందని చెప్పవచ్చు. ఇప్పుడు ఈ విధమైన టాక్ వచ్చినప్పుడు ఇప్పుడు తెలుగు ప్రాంతంలో మనం ఎక్కువ అభిమానిస్తాం కాబట్టి ఈ నటుని ఈ విధమైన టాక్ అనేది వచ్చినప్పుడు అక్కడ కూడా హిందీ బెల్ట్లో కూడా ఎంతవరకు అది సబబుగా ఉంటుంది అని మనం ఆలోచించదగ్గ విషయం. ఇది రెవెన్యూ పరంగా ఎంత కలెక్ట్ చేస్తుంది అని కాదు. ఈరోజు ఎంత కూడా అడ్వాన్సుల రూపంలో తీసుకున్నప్పటికి కూడా వాళ్ళకి కొంచెం ఎదురు ఇవ్వాల్సినంత అవసరం ఉంటుంది. హిందీ వాళ్ళు చేసే వ్యాపారం అంతా ఎట్లా ఉంటుందంటే
ఎంత కావాలన్నా ఇస్తారు, కాకపోతే రిటర్న్ బేసిస్లో కొంచెం ఉంటుంది, కొంచెం ఎన్ఆర్ఏ బేసిస్లో పెడతారు. అంతా ఏదో అమ్మేశారు అని అంటారే కానీ 1065 కోట్లకు అమ్మారు అని అది ఇది చెప్తున్నారు. కానీ ఇవన్నీ ఏంటంటే ఎక్కడ పట్టినా దీంట్లో ఒక ఫిగరు లాస్ట్ పుష్ప ఎంత కలెక్ట్ చేసింది దానికి డబల్ ద రేట్. ఇప్పుడు వైజాగ్ లాంటి ప్రాంతం 23 కోట్లకు అమ్మున్నారు, లాస్ట్ పుష్ప వచ్చి 13 కోట్లకు అమ్మున్నారు. అప్పుడు ఆ లెక్కలో వేసినప్పుడు దానికి డబల్ తీసుకొని ఉన్నారు కాబట్టి దాంట్లో ఏదో కొంచెం క్రైటీరియా ఉంటుందన్నమాట. అంటే రిటర్నబుల్ బేసిస్ అనేది ఎక్కువ డబ్బులు అడిగినప్పుడు రిటర్నబుల్ బేసిస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ వాళ్ళకి పెద్ద ప్రాబ్లం లేదు. నైజాంలో మైత్రి మూవీసే రిలీజ్ చేసింది కాబట్టి 100 కోట్ల వరకు ఎగ్జిబిటర్ల దగ్గర వసూలు చేశారని చెప్పి తెలుస్తుంది. కొన్ని సినిమా సెంటర్లు కూడా అందుకే కొంచెం డిలేగా పడి కొంచెం అడ్వాన్సులు కొన్ని షేర్ గ్యారంటీలు అడుగుతున్నారు అని చెప్పి తెలిసింది. కాబట్టి ఏంటంటే ఈ సినిమా ఓవరాల్గా వచ్చి సినిమా బాగుంది అని అంటున్నారు కానీ సంపూర్ణంగా ఏకపక్షంగా చూసిన 100 మందిలో 100 మంది బాగుంది ఈ సినిమా అని చెప్పి చెప్పటం లేదు, ఎక్కడ కూడా చెప్పటం లేదు. ఎక్కడ యూఎస్ఏలో కానీ ఎక్కడ కూడా చెప్పటం లేదు. ఇది పవన్ కళ్యాణ్ గారు చెప్పే అభిమానులా ఎవరు అనే దానికి లేదు. పక్కా వాళ్ళు సినిమా గ్రోవర్స్ అనమాట, సినిమాని ప్రేమించే వాళ్ళు అనమాట. ఖచ్చితంగా సినిమాని చూసి ఒక రకంగా మాట్లాడే వాళ్ళే మాట్లాడుతున్నారు. నేను ఆలోచించాను, నేను కూడా చూసిన ప్రకారం ఏంటంటే కాన్సెప్ట్ అంటే సినిమాకి ఎప్పుడు కథ మూలాధారం. ఇప్పుడు అంతకుముందు సుకుమార్ తీసిన సినిమాలో అతను రామ్ చరణ్ యాక్ట్ చేసిన సినిమాలో చెవిటివాడి క్యారెక్టరు అది కొంచెం రసోత్తరంగా దానికి ఒక సబ్జెక్టు ఒక పాయింట్ ఉందన్నమాట. ఇది ఏంటంటే ఫస్ట్ పార్ట్లో వచ్చి ఎస్టాబ్లిష్మెంట్ ఉంది, అతను ఎలా ఎస్టాబ్లిష్మెంట్ అయ్యాడు, అతను ఒక చట్టం ఎట్టయ్యాడు, రాజ్యం ఎట్ట ఏలేడు అనేది ఎస్టాబ్లిష్ అనేది ఫస్ట్ పార్ట్లో ఉంది. ఇప్పుడు ఈ పార్ట్లోకి వచ్చే తెలికి ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయినట్టు మనం చూపిస్తున్నాం, ఇతను పెద్ద స్మగ్లర్ అయినట్టు చూపిస్తున్నాం. ఇతనికి ఎదుర్కొనే దానికోసం అతను భైరవ్ సింగ్ షెకావత్ అనే క్యారెక్టర్ ఆ ఫస్ట్ అతని మీద ఫినిష్ అయింది కదా పెళ్లిగా సన్నివేశంలో. అతనికి ఇతనికి మధ్య జరిగే సన్నివేశాలు అంత బాగా అట్రాక్ట్ చేయలేదు. ఏ క్యారెక్టర్ కూడా అన్ఫినిషింగ్గా ఉందన్నమాట, ఫినిషింగ్ లేదనమాట. క్యారెక్టర్లు చాలామంది ఉన్నారనమాట. రావు రమేష్ ఉన్నాడు, చాలామంది ఉన్నారనమాట. లాస్ట్ పార్ట్లో ఉన్న అనసూయ ఉంది, లాస్ట్ పార్ట్లో ఉన్న సునీల్ ఉన్నాడు. అందరు ఉన్నప్పటికి కూడా వాళ్ళకి ఏ విధమైన పాత్ర దానికి ఒక క్యారెక్టరు దానికి ఒక ఫినిషింగ్ టచ్ అనేది లేకుండా అన్నీ ఏదో అలా కొనసాగిపోయినాయి సినిమాలో. ఇది ఎందుకు ఎక్స్టెన్షన్ తీసేదానికోసం చేసే ప్రయత్నంలో ఇది ఒక భాగమా అంటే ముందు పార్ట్లో ఉన్న విలన్స్ దీంట్లో లేరు అనమాట. కొత్త విలన్స్ వచ్చేసారు. అక్కడ ఎండ్ అయిన ఈ భైరవ్ సింగ్ షెకావత్ మధ్యలోనే అతని క్యారెక్టర్ అయిపోతుంది, అన్ఫినిషింగ్గా అయిపోతుంది అనమాట. ఆ తర్వాత కొత్త క్యారెక్టర్లు వస్తాయి. లావు రమేష్ అయితేమి, అదేవిధంగా జగపతి బాబు అయితేమి, వీళ్ళందరూ కూడా ఎంటర్ అవుతారనమాట. ఇదంతా ఎట్లుందంటే లాస్ట్లో అజయ్ ఫస్ట్లో ఉన్నాడు కదా, అజయ్ మీద ఫినిష్ అయింది సినిమా. కాబట్టి ఏంటంటే ట్రైలర్లో చూపించిన 2-3 పార్ట్లు దీంట్లో లేవు. ట్రైలర్లో ఏం చూపించారు, నేను పుష్ప బాంబు పెట్టి చచ్చిపోయాడు అని చెప్పి అనే ఫీలింగ్ ఒకటి ఇచ్చారు కదా. అది నాకు తెలిసి ఇప్పుడు ఇక్కడ బాంబుతో ఫినిష్ అయింది కాబట్టి అతను ఆ బాంబ్ బ్లాస్ట్లో నుంచి బయటపడి బతికి మళ్ళీ 3వ క్యారెక్టర్ ఉంటుందా లేకపోతే వేరే రకంగా ఉంటుందా అనేది అది 3వ క్యారెక్టర్ ఉంటుంది. అది సెకండ్ పార్ట్లో ట్రైలర్కి చూపించడం జరిగింది. కాబట్టి ఈ సినిమా ఓవరాల్గా వచ్చి జనరంజకంగా అంటే అంత గొప్ప జనరంజకంగా ఏం లేదని చెప్పవచ్చు. ఎందుకు చెప్పవచ్చు అని అంటే ఈ కలెక్షన్లు వీళ్ళు చెప్పే కలెక్షన్లు 1000 కోట్లు 1200 కోట్లు అవన్నీ వస్తాయి. ఒకరి మీద ఒకరు పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్టు కాకుండా సినిమాని ఇప్పుడు ఏంటంటే ఇది అసలు సీజన్ కూడా రాంగ్ సీజన్ అనమాట. చలికాలం, అదేవిధంగా అయ్యప్ప స్వామి భక్తులు ఎక్కువ ఉంటారు. డిసెంబర్లో రిలీజ్ అయిన ఏ సినిమా కూడా ఇప్పుడు వరకు కూడా పెద్ద కలెక్షన్ రెవెన్యూ పరంగా ఆడినట్టు లేవన్నమాట. డిసెంబర్ 25 జనవరి దాకా సినిమాలు పెద్ద బాగా సూపర్ సక్సెస్ అయినట్టు మనకి ఉండవన్నమాట. ఏంటంటే ఇప్పుడు మనం ఈ టాక్ చెప్తున్నాం కాబట్టి యావరేజ్ టాక్ చెప్తున్నాం కాబట్టి
అదేవిధంగా ఇప్పుడు రేట్లు ఎక్కువ ఉన్నాయి. రేట్లు ఎక్కువ ఉన్నప్పుడు రేట్లు తగ్గించే దానికోసం తెలంగాణ రాష్ట్రంలో వచ్చే నెల 17, వచ్చే నెల 23, ఈ నెల 23 వరకు పెట్టినట్టున్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 17 తారీఖు వరకు ఉన్నట్టుంది ఎక్స్ట్రా రేట్లు అమ్ముకునే వెసులుబాటు. ఎక్స్ట్రా రేట్లు అమ్ముకునే అంత అవకాశం ఉందా లేదా అనేది రేపటికి అన్ని షోలు ఫుల్ అయిపోయినాయి. అన్ని షోలు ఫుల్ అయినప్పటికీ కూడా ఎల్లుండికి కరెంట్ బుకింగ్ ఎలా ఉంటుంది, అప్పుడు డెసిషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే సినిమాకి డివైడ్ టాక్ ఉంది. కొంతమంది బాగుందని చెప్తున్నారు, కొంతమంది ఓవరాల్గా ఏంటంటే వన్ మ్యాన్ షో లాగా నడిచింది అని చెప్పవచ్చు. ఎందుకంటే నేను చెప్పేది నా అభిప్రాయం, నేను చెప్తున్నాను. నేను పక్కన నాతో పాటు వచ్చిన వాళ్ళని అందరినీ జనాలు అలగ్గా డివైడ్గా టాక్ చెప్తున్నారు. అంత ఎక్స్ట్రాడినరీగా ఎవరు చెప్పటం లేదు. ఒక ఎపిసోడ్, ఆ గంగమ్మ జాతర ఎపిసోడ్ కొంచెం బాగుంది, అది కొత్తదనంగా ఉంది అని చెప్తున్నారు. దానికి ఏదన్నా ఇప్పుడు నార్త్ ఇండియా పోయినసారి మనం ఈ సినిమాని ఏంటంటే పుష్ప 1 వచ్చి ఆఫ్టర్ కరోనా కరెక్ట్గా రెడీగా ఉండి రిలీజ్ అయింది. అప్పుడు సినిమాలు చూడక 6 నెలలు ఇళ్లల్లో ఉండి ఇది కరోనా నుంచి ఒక్కసారి బయటకు వచ్చే తలకి నార్త్ సౌత్ ఆ ప్రాంతం ఈ ప్రాంతం కాకుండా సినిమా వెర్రిలో ఉన్నారు. కాబట్టి అది అలా అంత పెద్ద సక్సెస్ అయిందని చెప్పవచ్చు. అది దాంట్లో అన్నీ బాగానే ఉంటాయి, పాటలు కానీ అన్నీ బాగానే ఉంటాయి. ఇప్పుడు తగ్గేదేలే, చిత్తూరు డైలాగులు ఇవన్నీ ఒకసారి రిపీట్ అయిపోయినాయి కదా. అంటే ఏంటంటే దాని తర్వాత చాలా సినిమాల్లో చిత్తూరు భాష పెట్టేశారు, చిత్తూరు లాంగ్వేజ్ అది పెట్టడం జరిగింది. తగ్గేదే అనేదే ఒకటే దీంట్లో స్పెషల్ ఉందన్నమాట. తగ్గేదే లేదు అనే డైలాగ్ ఒకటే స్పెషల్గా ఉంది. కాబట్టి నేను కోరుకునేది ఏంటంటే ఈ సినిమాకి డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్ లాగా టాక్ ఉంది. ఈ టాక్ ఉంది కాబట్టి రెవెన్యూ పరంగా ఎలా ఉంటుంది అనేది రాబోయే రోజుల్లో మనం చూడాల్సినంత అవసరం తప్పకుండా ఉంటుందని సెలవు చేస్తున్నాం.